గురువుగారు భాగవతాన్ని పోతన ఆంధ్రీకరించటంలో ఆయన శిష్యులు కూడా పాలు పంచుకున్నారని చెబుతారు. ఇది వాస్తవమేనా? భాగవత రచనలో పోతనామాచ్యునితో పాటు అతని శిష్యులు కూడా పాలు పంచుకున్న మాట వాస్తవమే. కానీ మనకు ఆశ్చర్యం కలుగుతుంది. పలికెడిది భాగవతమట, పలికించెడు వాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరుండు గాథ పలుకగనేలా అని చెప్పిన పోతనామాచ్యుడు భాగవత కథా రచనలో శిష్యులకు ఎలా భాగస్వామ్యం ఇచ్చాడు అని సందేహం కలగటం సహజమే. భాగవతంలో 1, 2, 3, 4 స్కంధాలను, 7, 8, 9, 10 స్కంధాలను పోతనామాచ్యుడు రచించాడు. 5వ స్కంధాన్ని గంగన్న, 6వ స్కంధాన్ని సూరన, 11, 12 స్కంధాలని నారయ రచించారు. ఎందుకని మరి ఈ సంఘటన జరిగింది అంటే దానికి 3 కారణాలు చెప్తారు. 1, పోతనామాచ్యుడే ఇంత బృహత్తరమైన రచన చేయటం నా వల్ల కాదు అని నిర్ణయించుకొని శిష్యులను కూడా భాగస్వామ్యులను చేశాడు అన్నది ఒక ఆలోచన. కానీ ఇది నిలబడదు. ఎందుకంటే పోతనామాచ్యుడే ఈ భాగవత కథ రచన చేయటం నా పూర్వజన్మ సుకృతము, నన్నయ్య, తిక్కన మొదలైన కవులంతా భారతాన్ని తిరిగించారు కానీ భాగవతాన్ని నా కోసం వదిలేశారు అని భావించిన వాడు ఇలాంటి ఆలోచన ఎలా చేస్తాడు? కనుక దాని ఆలోచన సరికాదు, అది సహేతుకమైనది కాదు. ఇక 2వది, సాళ్వభూపతి భాగవతాన్ని తనకు అంకితం చెయ్యలేదన్నటువంటి ఆలోచనతో భాగవతాన్ని భూస్థాపితం చేయటం వల్ల కొన్ని ప్రతులు పాడైపోయాయి, వాటిని శిష్యులు రచించారు. కానీ ఇది కూడా సహేతుకంగా తోచదు. ఎందుకంటే సాళ్వభూపతి సాహిత్య ప్రియుడు, గ్రంథాలను అందరి చేత రచింపచేస్తూ వారిని ప్రోత్సహించేటువంటి గుణం కలిగినవాడు. అలాంటి వాడు ఇలాంటి దుశ్చర్యకు పాల్పడడు. ఇక ఆఖరి ఆలోచన ఏమిటి అంటే పోతనామాచ్యుడు 12 స్కంధాల రచన చేసిన తరువాత 6గా రెండింటిని మూట కట్టి పూజ గదిలో భద్రపరిచి కొడుకైన మల్లనకు దాన్ని సంరక్షించమని చెప్పాడు. అలా సంరక్షింపబడిన భాగవతము కొంతకాలానికి కింది నుంచి చదలు పట్టడం వల్ల 5, 6 స్కంధాలు, 11, 12 స్కంధాలు దెబ్బతిని ఉంటాయి. భాగవతాన్ని రచించిన పోతనామాచ్యుని యొక్క కీర్తి, శ్రమ అందరికీ తెలియాలన్న సంకల్పంతో ఆయన శిష్యులు అనంతరకాలం ఈ ప్రయత్నం చేసి భాగవతాన్ని మనకు అందించారు అన్నది అందరికీ ఆమోదయోగ్యమైన ఆలోచన. ఏదేమైనా భాగవత రచనలో ఈ నలుగురు పాలు పంచుకున్నారన్న సత్యము భాగవతంలోనే చెప్పబడింది. అక్కడక్కడ కొన్ని స్కంధాలలో ఈ పద్యం పోతనామాచ్యుడు రాసింది కాదేమో అని మనకు అనిపిస్తుంది. శిష్యుల యొక్క ప్రతిభ ఆ పద్యాలలో మనకు ద్యోతకమవుతూ ఉంటుంది. కనుక అద్భుతమైన భాగవతాన్ని తెనిగించినటువంటి పోతనామాచ్యుడిని తలుచుకుంటూ భాగవతంలోని పద్యాలను పిల్లలకు నేర్పించే ప్రయత్నం చేస్తూ మన ధర్మంలో ఉన్న ఔన్నత్యాన్ని చిన్నతనం నుంచే వాళ్లకు తెలియజేస్తూ అద్భుతమైన, ఆనందమైన, ఆరోగ్యకరమైన జీవనానికి సోపానాలు నిర్మించుకునే ప్రయత్నం చేద్దాం.